హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఈ డిసెంబర్ మాసం యొక్క మొదటి పునరుద్ధానపు కూడికకు మొదటి తారీఖు ప్రభు సన్నిధిలో కూడి వచ్చిన ప్రభు బిడ్డలు 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీరు కూడా ఒకరికి ఒకరు శుభాకాంక్ష తెలియపరచుకోండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుదాం. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చున ప్రేమగా తండ్రి, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమె. మంచిగా స్తోత్రం చెప్పండి. ఆమె. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలతో ఈ పత్రిక రాస్తూ క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరతలు తీర్చబడుతాయనబడిన ఒక ధైర్యమును, అభయమును, నిబ్బరమును కలుగజేసే మాటను ఫిలిప్పీ పత్రికతో, ఫిలిప్పీ సంఘముతో పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా వ్రాయించాడు. నా ప్రియులరా, ప్రభు సన్నిధిలో గత రాత్రి మోకరించి ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభువా, ఈ మాసం యొక్క ఈ సంవత్సరం యొక్క చివరి మాసం మొదటి తారీఖు, అది ఆదివారమే. అందులో పరిశుద్ధ బల్లారాధన కూడా ఉంది. మరి నీ బిడ్డలకు వాగ్దానం సందేశం అందించాలనో, లేకపోతే పరిశుద్ధ బల్లారాధన గురించిన సందేశం అందించాలనో, లేకపోతే ఈ మాసం ఈ సంవత్సరం యొక్క ముగింపును గురించిన సందేశం అందించాలో నాకేం అంతుబట్టట్లేదని ప్రభు సన్నిధిలో మోకాలు వచ్చినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రకటన ఈ వాక్యం. క్రీస్తు యేసు ద్వారా మీ ప్రతి అవసరతలు తీర్చబడ్డాయి, ఇకను తీర్చబడబోతూ ఉన్నాయి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరతలు తీర్చబడతాయి. అవసరతలు లేని వారంటూ భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఆకాశ పక్షులకు కూడా కొన్ని అవసరతలు ఉన్నాయి. భూమిలో ఉన్న చీమలకు, పురుగులకు కూడా కొన్ని అవసరతలు ఉన్నాయి. చెట్లకు కూడా అవసరతలు ఉన్నాయి. మరి ఆకాశ పక్షులకు, చెట్లకు, పురుగులకు, చీమలకి అవసరతలు ఉన్నప్పుడు మరి మానవులుగా మనకు అవసరతలు లేకుండా ఉంటాయా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరతలు ఉన్నాయి. రేపో మాపో చచ్చిపోయే దానికి సిద్ధపడి పడకలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి కూడా మీరు అడిగితే నీకు ఏమన్నా అవసరత ఉందని అడిగితే ఖచ్చితంగా అవసరత ఉందనే అంటుంది. అందరికి అన్నం వండి పెట్టాలి అనబడిన అవసరత ఆమెకు లేకపోయినా, కొత్త బట్టలు కట్టుకోవాలనబడిన అవసరత ఆమెకు లేకపోయినా, పనికి వెళ్ళాలి, కష్టపడాలి, సంపాదించాలి అనబడిన అవసరత లేకపోయినా, పిల్లలకు పెళ్లి చేయాలనబడిన అవసరత లేకపోయినా, ఇల్లు కట్టాలనే అవసరత లేకపోయినా, కనీసం నాతో ఎవరైనా మాట సహాయం కన్నా ఉండాలి అనబడిన అవసరత ఆమెకు ఉంటుంది. అవునా కాదండి? ఎవరైనా నాతో కాసేపు మాట్లాడాలి అనబడిన ఆశ, అవసరత ఆమెకు లేదా? పసిపిల్లల దగ్గరికి వెళ్ళేసి నీకేంట్రా అవసరత అంటే వాడు బోళ్ళని చెబుతాడు. లారీకి కూడా సరిపోవు, అన్ని అవసరతలు ఉంటాయి వాడికి. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరతలు ఉన్నాయి. అది ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, ఆత్మీయంగా కానీ. కానీ ఖచ్చితంగా అవసరతలు అయితే తప్పకుండా ఉన్నాయి. కొన్ని అవసరతలు మనుషుల ద్వారా తీర్చబడతాయి, కొన్ని అవసరతలు అధికారుల చేత తీర్చబడతాయి, కొన్ని అవసరతలు వైద్యశాలల ద్వారా కొన్ని అవసరతలు తీర్చబడతాయి. ఇక పలు రకాలుగా కొన్ని అవసరతలు తీర్చబడతాయి. అయితే అన్ని అవసరతలు మనకు తీర్చబడతాయి అంటే అన్ని అవసరతలు ఖచ్చితంగా తీర్చబడవు. ఏదో కొన్ని తీర్చుతారు అంతే. మీరు పనిచేస్తున్న ఓనర్ దగ్గరికి వెళ్ళి
మాకు జీతం సరిపోవట్లేదంటే ఒకవేళ ఆయన అవసరత తీర్చగలిగి ఇంకొక 2,000 రూపాయలు ఎక్కువ వేసి ఇవ్వగలుగుతాడేమో, కానీ నాకు ఆరోగ్యం బాగలేదంటే ఆయన ఏం చేస్తాడు? కాకపోతే ఒక 500 రూపాయలు ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళమని చెప్తాడు, అంతేగా. ఆయన ఏమన్నా మనకు ఆరోగ్యం ఇవ్వగలుగుతాడా? సరే పోనీ హాస్పిటల్కి వెళ్ళి వైద్యుల దగ్గరికి వెళ్ళేసి నాకు ఆరోగ్యం బాగలేదయ్యా, మరి గుండె అంత కొట్టుకుంటా ఉందంటే, గుండె కొట్టుకోవటం ఆగిపోతే చచ్చిపోతావు అమ్మంటాడు ఆయన. అదే స్పీడ్ కొట్టుకుంటుందని అంటే మరి అది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో దానికి కొన్ని మాత్రలు మెడిసిన్స్ ఇవ్వగలుగుతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఒక 3 లక్షల రూపాయలు లోన్ అని అడిగితే ఆయన ఏమి ఇస్తాడు? కానీ నీ కాడ ఉన్న 110 రూపాయలు తీసుకొని నేను బయటికి పంపిస్తాడు. మా కష్టాలు ఉంటే లోన్ ఇస్తామని చెప్పినట్టు బ్యాంకోడు, మీ కష్టాలుంటే మాకు చెప్పండి లోన్ ఇస్తామని. వీడు పోయి ఇంట్లో భార్యతో ఉన్న కష్టాలన్నీ పోయి చెప్పినంట ఆమె కాడ. ఇవన్నీ మా కాడ ఎందుకు చెప్పినావు అంటే, నువ్వే కదా చెప్పిన కష్టాలన్నీ చెప్తే లోన్ ఇస్తామని. నా భార్య నాకు కష్టంగా ఉంది, నాకు లోన్ అన్నాడంట. ఓ రెడ్డి దొంపదేగా, అది కాదురా, అప్పులు సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పు లోన్ ఇస్తామని అర్థం దానికి. అంటే మన యొక్క కష్టాలు, బాధలు, అవసరతలకు అన్నిటికీ అందరూ పరిష్కారం చేయగలుగుతారంటే అందరూ అన్నిటికీ పరిష్కారం చేయలేరు. అయితే ఈ దినం ప్రభు నీకు ఒక వాగ్దానముగా ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ద్వారా మీ ప్రతి అవసరములు తీర్చబడతాయి. హల్లెలూయా. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరతలు తీర్చబడతాయి. ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు ప్రవచనాత్మకంగా ప్రభు మీతో చెప్పమన్న మాట ఏంటంటే, మీ ప్రతి అవసరతలు తీర్చబడతాయి. ఎట్నో పోరాడుకుని 11 మాసాలు వచ్చేసినలే పాస్టర్ గారు, ఇంక ఇప్పుడేం అవసరతలు ఉంటాయని మీరు అడుగుంటే, 11 మాసములు కలిసినన్ని అవసరతలు ఈ 12 మాసంలో ఉంటాయి మనోళ్ళకి. పెద్దగా ముగింపుకి ఎవరు పెద్దగా ప్రియారిటీ ఇవ్వరు కదండి. ముగింపుకి ఎవరు పెద్దగా, నేను కూడా చివరి ప్రార్థన చేస్తుంటే కొంతమంది అప్పటికే బైబిల్ సర్దుకుంటారు, ఆమె ఆమె అంటారు కొంతమంది. ప్రారంభ ప్రార్థనకి ఇచ్చినంత ఇంపార్టెంట్ ముగింపుకి ఇస్తారా? ఎవరు? పురుషోత్తమన్న అయితే అప్పుడే సొప్పులు వేసుకుంటారు అడిగిపోయి. ఇప్పుడు భోజన బంతి అందరూ కూర్చున్నారు, ముందు బంతిలో కూర్చున్న వాళ్ళకి ఫస్ట్ ప్రాపర్గా ఆకులు పెడతారు, తర్వాత నీళ్లు చల్లుతారు, తర్వాత వాటర్ బాటిల్ పెడతారు, తర్వాత స్వీట్ పెడతారు, తర్వాత పొరీలు పెడతారు, అన్నం పెడతారు, అప్పుడు అన్నీ పెడతారు. ముగింపులు అందరూ అన్ని తిని అయిపోయినారు. లాస్ట్లో ఉన్న వాళ్ళకి ఏం పెడతారని అసలు వారు పట్టించుకుంటే కదా ఎవరన్నా, ఎవరు వాళ్ళని పట్టించుకోరు. అట్లాగనే మనం కూడా అనుకుంటామేమో ముగింపు ఈ 11 మాసాలు దాటినంలే, ఇంక ఈ మాసం ఏముందంటే అట్లా చెప్పలేము. అసలు ఈ మాసమే మిడిమేళంగా ఉంటాయి అవసరతలు. ఏం అవసరతలు చెప్పండి? ఏం అవసరతలు ఉంటాయండి? అన్ని అవసరతలు ఈ ఒక్క మాసంలోనే వచ్చి పడుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అన్ని అవసరతలు మనకు తీర్చగలిగిన వారు ఎవరున్నారు? మీకు ఒక చిన్న మాట చెప్తాను. యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి జన్మించేదానికి ముందు మానవ పాపములను పరిహరించేవాడు, అంటే మానవుల యొక్క పాపములను కడిగేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు. మా పాపములు ఎవరు కడుగుతారు, మా పాపములు ఎవరు కడుగుతారు, మమ్మల్ని పరిశుద్ధులుగా ఎవరు మారుస్తారు, మమ్మల్ని ఎవరు పవిత్రపరుస్తారు అని మనం ఎంత గోజాడినా ఎంత బతిమలాడినా మన పాపములను పరిహరించేవారు భూమి మీద లేరు. అంటే పాపములను పరిహరించే అవసరతగానే మిగిలిపోయింది, కానీ దాన్ని తీర్చగలిగిన వాడు భూమి మీద ఎవడు లేడు. మీరు అనొచ్చు, ఆ రోజులలో మరి కోడిల రక్తం ఉన్నాయి కదా గారు, ఎడ్ల రక్తం ఉన్నాయి అంటే లేవీల జనములలో ఒకరు చిన్న పాపం చేస్తే చిన్న కోడి పిల్ల తేవాలి, పెద్ద పాపం చేస్తే పెద్ద కోడి పిల్ల తేవాలా? చిన్న పాపం చేస్తే కోడి పిల్ల, పెద్ద పాపం చేస్తే
ఈ మధ్య వీటికి పేరు పెట్టారు, పేతురు అబ్రామ్ అంట. నాకు అర్థం కాల ఏం చేసిన రక్కంటే పేతురు చేసినాను అంటుండ ఆయన. పేతురు, ఆ పేతురుని ఎట్ట చేస్తావు? ఆ పేతురు అంటే కోడి కూర అంట, చికెన్ అంట. ఏంటంటే పేతురు చుట్టూ కోడి తిరిగిందని కోడికి పేతురు పేరు పెట్టారు. నిజం. మన మాంసం అయితే అబ్రామ్ గారంట బల్లి ఇచ్చారు కదా. ఏం చేశారంటే అబ్రామ్, ఓరు దుర్మార్గులారా, మీ తిండి దగ్గర పోయి విశ్వాస భక్తులు తీసుకొచ్చేసారు మీరు. నాకు అర్థం కాల చాలా రోజులు అది. పేతురు ఎందుకు పేతురు ఎందుకు చెప్తారు వీళ్ళు? కాదు, కోడికి పేతురికి సంబంధం ఏంటంటే తర్వాత అర్థమైంది ఏంటంటే, ఓ పేతురు వెనక్కి తిరిగింది కోడి కాదు, అందుకని పేతురు పేరు పెట్టారు దానికి. చిన్న పాపం చేస్తే కోడి, కొంచెం మీడియం పాపం చేస్తే గొర్రెపిల్ల, ఇంకా పెద్ద పాపం చేస్తే ఎడ్లు దున్నలు ఇట్లాంటి. అంతే, తప్పదు. ఏం పాపం చేశారా? చిన్న అబద్ధం, 100 రూపాయలు కట్టురా, 100 రూపాయలు కట్టు. లేదయ్యా మరి కోడి పిల్లలు తీసుకురారా. నువ్వేం నేర్చుకో, పెద్ద పాపమే చేసిన, ఏం చేసినా ఒకరిని కొట్టి చంపేసిన, అట్టయితే ఎద్దుని తీసుకురారా. లేదా మరి 7,000 రూపాయలు పెట్టరా మర్యాదగా. అంటే ఆ రోజులలో అంటే ఈ రక్తము బలిపీఠం మీద ప్రోక్షీకరించినప్పుడు వాళ్ళ పాపములు పరిహరించబడుతాయి అనబడిన నిబంధన ఆ రోజుల్లో ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధన కాలంలో దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమైపోయి, ఇప్పుడు కోడెల రక్తము, గొర్రెల రక్తము, ఎడ్ల రక్తం, మేకల రక్తము మానవాళ పాపములకు పరిష్కారం చేసే సందర్భాలు లేవు, పరిస్థితులు లేవు, ఆ వాతావరణాలు లేవు. మరి ఎట్లా? మరి ఇప్పుడు మానవాళ పాపము పరిహరించబడాలి అనబడిన అవసరత అలా ఉండిపోయింది. ఇంకా మానవుల యొక్క పాపము కడగబడాలి అనబడిన అవసరత అలాగనే నిలబడిపోయింది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉన్న పాపాలు పరిపక్వం అయిపోయింది కాబట్టి కోడెల రక్తము, గొర్రెల రక్తము, ఎడ్ల రక్తం, మేకల రక్తాలు సరిపోవట్లేదు ఇప్పుడు పాపములు కడుగుటకు. మరి ఎట్లా ఇప్పుడు మానవాళ పాపములు ఎలా పరిహరించబడాలి, ఎలా కడగబడాలి అంటే పరిశుద్ధుడు ఒకడు భూమి మీదకి రావాలి, ఆ పరిశుద్ధుడు రక్తము కార్చబడాలి. ఆ పరిశుద్ధమైన రక్తము చేత ఒక పాపిని కడిగినప్పుడు ఆ పాపి పరిశుద్ధుడుగా మార్చబడతారు. కొట్టు చప్పట్ల గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తువా. అదే మనం జరుపుకున్న క్రిస్మస్. ఎందుకు ఈ భూలోకంలోకి వచ్చాడంటే యేసుక్రీస్తు వారి భూలోకంలోకి వచ్చిన ఒకే ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం, ప్రతి మానవులను వారి పాపముల నుంచి విడిపించుట కొరకు వచ్చినాడు. చదువుతారా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ వాక్యం. మొదటి అధ్యాయం 21వ వాక్యం చదువు. ఆమె యొక్క కుమారుని కరును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించబోతున్నాడు గనుక, స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియులారా, యేసుక్రీస్తు వారి భూలోకములోనికి ఉదయించడానికి రావటానికి గల కారణం ఏంటంటే ప్రతి మానవులను వారి పాపముల నుండి వాళ్ళు కడిగి శుద్ధి చేయటం కొరకే. చెప్పాలి గట్టిగా. దేని కొరకు వచ్చారు యేసు ప్రభు వారి భూలోకములోనికి అంటే మన పాపములు పరిహరించడం కొరకు. ఏ పాపమైనా ఆ రోజుల్లో చిన్న పాపం, పెద్ద పాపం అని కొంచెం లిమిట్ పెట్టారు దానికి. ఎంత రాసు, ఎంత 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 ఆ రోజుల్లో పాపం, ఈ పాపం ఎంత కేజీ? 1/2 కేజీ. కానీ ఈ రోజులలో చిన్న పాపం, పెద్ద పాపం, అంత పాపం ఎంత? 1/2 కేజీ, 1 కేజీ, 1/4 కేజీ కాదు. పాపం అంటే పాపం అంతే. పరిశుద్ధ గ్రంథంలో దేన్ని పాపం అని చెప్పింది తెలుసండి? నీ తోటి వాణ్ణి నువ్వు ప్రేమించకపోవటమే పెద్ద పాపం. అది నీ తోటి వారితో సమాధాన పడకపోవటమే పాపం. పాస్టర్ గారు, మరి ఎంతెంత పెద్ద మాటలు ఉన్నాయి బైబిల్ అంటే ఎంతకంటే మించిన మాటలు ఉన్నాయి. ఇంకా ఒక మాట చెప్పనా? దొంగలు దేవుని రాజ్యానికి వెళ్తారా? చెప్పరేందండి. వారు సరే
మేము దేవుని దేవాళ్ళు ఎవరి దగ్గర దొంగలించలేదు యేసయ్యా, ఏం దొంగలించలేదు నాయన, కాబట్టి ఇబ్బంది ఏం లేదు పాస్టర్ గారు, మేము వెళ్ళిపోతామని అంటారా? దేవుని వాక్యం అంటుంది, మీరు మనుషుల దగ్గర దొంగలిలేదు కానీ నా దగ్గర దొంగలిస్తూనే ఉన్నారు. మనుషుల దగ్గర దొంగలిస్తేనే దేవుని రాజ్యం లేదంటే మరి ఇంకా దేవుని దగ్గర దొంగలిస్తే, నా దగ్గర మీరు దొంగతనం చేశారండి, మీరంటే మళ్ళీ అమ్మా వద్దులబ్బా, మళ్ళీ ఏమన్నా తిట్టినట్టుగా, దేవరాజు పౌలు కిరణ్ వీళ్ళు అయితే ఏమనుకోరు మమ్మల్ని. సరే దేవరాజు ఏమన్నా నాకు దొంగలు ఇచ్చాడు అనుకోండి, అట్టోడు కాదు, మంచోడు, చిన్నోడు, బుర్రోడు బాగానే ఉంటాడు, కానీ మాటకు చెప్తున్నా, దొంగలు ఇచ్చాడు అనుకోండి, నేను పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఇప్పుడు మీరు ఒక స్థలంలో పని చేస్తానండి, అక్కడ మీరు ఒక దొంగతనం చేశారు, ఇంకా పనికి పెట్టుకుంటారా? ఎందుకని? నువ్వు పనిచేసే స్థలంలోనే చేయబెట్టేశావు కాబట్టి. ఇప్పుడు అట్లా నేను అనే మాట ఏంటంటే, దొంగతనం చేసిన వారికి దేవుని స్థలంలో చోట్లేదు. దేవుని వాక్యం అంటుంది, మీరు నా దగ్గర దొంగతనం చేశారు, మేము ఎక్కడ చేశాము అని అన్నారు. నాకు ఇవ్వవలసిన దానిని మీరు నాకు ఇవ్వలేదు, దశమ భాగం నాకు మీరు ఇవ్వలేదు కనుక మీరు దొంగలు అని అన్నది. అట్టయితే పాస్టర్ గారు మేము ఇంకా పరలోక రాజ్యం వెళ్ళంలే పాస్టర్ గారు. అంటే ఇంత డీప్గా ఉందా పాస్టర్ గారు బైబిల్ అంటే? ఖచ్చితంగా ఉందంటే బైబిల్లో నుంచి ఒక్క పొల్లు కూడా తీసేసేదానికి లేదండి. నా ప్రియమైన దేవుని పెట్టలారా, మన చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, అది చిన్న నేరమైనా పెద్ద నేరమైనా, అదైనా ఇది ఏదైనా పాపం అంటే పాపం. కానీ అది ఏ పాపం అయి ఉన్నా ఆ పాపములను కడిగి పరిహరించగలిగిన శక్తి యేసు ప్రభు గారి రక్తానికి మాత్రమే ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రతి ఘోర పాపములను కడిగి వేస్తుంది ఆయన యేసయ్య రక్తం. ప్రతి మానవుడు యేసుక్రీస్తు వారి భూలోకములో ఉదయించుకు ముందు వరకు కూడా మా పాపములు కడిగేవాడెవడు, మా దోషములను కడిగేవాడెవడు, మమ్మల్ని పరిహరించేవాడెవడు, తండ్రికి మమ్మల్ని సమీపస్తులుగా చేసేవాడెవడు, ఆయన రాజ్యంలో మేము ప్రవేశించుట కొరకై మా కొరకు ఈ భూలోకంలో దిగి వచ్చేవాడు, మా కొరకు విజ్ఞాపన చేసేవాడు, మా కొరకు తండ్రితో వాదించేవారు ఎవరు అని ఆ ఆశ అలాగనే మిగిలిపోయాడు, ఆ కోరిక అలాగనే మిగిలిపోయింది, ఆ అవసరత అలాగే మిగిలిపోయింది. అయితే నా ప్రియులైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ భూలోకంలోనికి నరవతారం ఎత్తి వచ్చాడు. ఆయన ఈ భూలోకంలోనికి వచ్చిన తరువాత ప్రతి మానవులకి కావలసినంత రక్తమును ఆయన భూమి మీద కార్చినాడు. ఆ రక్తము నేటికి క్రియ చేస్తూ ఉన్నది, ఆ రక్తములో నేటికి శక్తి ఉన్నది. ఆయన రక్తము చేత ఈ దినమునకు పాపులు పరిశుద్ధులుగా కడగబడుతూ ఉన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఈ దినానికి ఆయన రక్తము ప్రతి పాపములను కడిగి శుద్ధి చేస్తూ ఉంది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్లా అన్యోన్య సహవాసము గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి, ఏ పాపం అది? చిన్న పాపం, పెద్ద పాపం, ఆ పాపం, ఈ పాపం, ఒట్టి అబద్ధమే, లేకపోతే ఒట్టి దొంగతనమే, లేకపోతే ఒట్టి దోపిడి, ఈ మట్టికే కాదు, నీ పాపము ఏదైనా సరే, ఎవరు పరిష్కారము చేయలేని పాపమైనా సరే, మనుషులు క్షమించలేనంత నేరము నువ్వు చేసిన అంత నేరస్తుడు అయి ఉన్నా సరే, ప్రతి పాపములను కడిగి శుద్ధి చేసి నిన్ను దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలవబెట్టుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి వచ్చే రక్తము కార్చినాడు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి అవసరతలు తీర్చబడతాయి. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరతలు తీర్చబడతాయి. ఈ మాసము ప్రవచనాత్మకంగా నీకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇది మొదలుకొని ఈ 11 మాసములో ఏదైతే కొరతగా మిగిలిపోయిందో, అవసరతలుగానే ఉండిపోయాయో, ఈ మాసములో నా ప్రభు మీ ప్రతి అవసరతను తీర్చబోతూ ఉన్నాడు. విశ్వసిస్తే గట్టి కొట్టు చప్పట్లు గట్టి హల్లెలూయా. నీ అవసరత ఏదైనా సరే నా ప్రభు అవసరతను తీర్చబోతూ ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు మాట మార్చుకున్నట్టుకు ఆయన మనుషుడు కాదు, ఆయన నిజమైన దేవుడు.
నిశ్చయముగా నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఒకటి, ఆయన ఈ భూలోకములోనికి వచ్చి నీ అవసరతలను తీర్చినాడు. ఏం తీర్చినాడంటే ఎవరూ నీ పాపములను కడగలేరు, ఏదీ నీ పాపమును కడగలేదు. దావీదు అంటాడు, ఈ సోపుతో నీవు నన్ను కడుగు, ఇమము కంటిన తెల్లగా మార్చాలి. ఆ రోజులలో క్రొత్త నిబంధన కాలంలో ఈ సోపు కాదు, ఆ సోపు కాదు, ఏ సోపు కాదు. ఏ సోపు మన శరీరాన్ని కడుగుతుందేమో కానీ మన హృదయాన్ని కడగలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన ప్రతి పాపములను కడుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసములో ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ అవసరతలు నేను దర్శిస్తాను, నీ అవసరతలు నేను తీరుస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ అవసరతలు దేవుడు ఖచ్చితంగా మన ప్రతి అవసరతలు తీరుస్తాడు. అయితే దేవుళ్ళో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరు తీర్చలేని అవసరతలే ప్రభు తీరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ తీర్చగలిగింది ఎవరన్నా చేయగలుగుతారు. అవునా కదండి? అవునా కదా? ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఒక కొట్టుకు వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకుంటావు, ఆ కొట్టులో పాలు ప్యాకెట్ లేదు, అయిపోయింది, ఏం చేస్తావు? ఇంటికి వస్తావు, ఇంకా మళ్ళీ ఇంకో కొట్టుకు వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకుంటావు. అంటే ఆ అవసరత ఈడు కాకపోయినా ఇంకొకడన్నా తీర్చినాడు. ఒక హాస్పిటల్కి వెళ్ళావు, అనారోగ్యం ఉందని, బాగుగాలేదు, మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తావు. దేనికి? బాగా అవ్వాలి. అంటే ఈడు బాగా చేయకపోతే ఇంకొకటి కూడా బాగా చేస్తాడు. అంటే దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. అనో వర్షం వస్తుంది, జారి పడుతూ ఫోన్ మాట్లాడితే జాగ్రత్త, నువ్వు కదా పంపించిన. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, ఆయన బయటికి పోయాడు. నా ప్రియులారా, ప్రతి అవసరతలు ప్రభు తీరుస్తాడు. నీ ఆర్థికమైన అవసరతలు, ఆరోగ్యకరమైన అవసరతలు, ఆధ్యాత్మికమైన అవసరతలు. అయితే ఒక ప్రత్యేకతలు ఉన్నాయి కదండి, కొన్ని స్పెషాలిటీ. దేవుడు మన అవసరతలు తీర్చగలిగిన వాడు. కొన్ని ప్రత్యేకతలు. ఒకటి, ఆయన రక్తముతో మనలను కడిగి శుద్ధి చేస్తాడు. రెండవ మాట చెప్తాను, చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం, క్షమించిన 5వ వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువై ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. తలపైకి ఎత్తండి. ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా నన్ను అడగండి. అంటే ఇప్పుడు వాడికి ఏం అవసరమయ్యింది? మీరు మాట్లాడండి. ఏం అవసరమైంది? మీకు అర్థం కాలేదండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల నన్ను అడగండి అని అన్నాడు. అంటే ఇప్పుడు వాడికి ఏం లేదు, అంటే వాడికి ఏం అవసరమైంది ఇప్పుడు? ఓకే, బాగా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. ఇప్పుడు నిజంగా మీరు చెప్పండి, ఈ రోజుల జ్ఞానం కొదువా మనుషులకి? వాళ్ళు మా జేమ్స్ పిల్లలు ఉన్నారు చూడు, వాళ్ళు ఆ ఫోన్ని అసలు ఏం తిప్పుతున్నారు వాళ్ళు. ఆ ఫోన్ వాళ్ళు ఏరే ఆ పని మీదనే ఉన్నాడా లేడా? మార్మోన్స్ పొందాడా? పసిపిల్లలకి ఏం పోతుంది ఇప్పుడు మళ్ళీ లెక్క. మీరు పోయేది సమస్య కదా, జారి గీరు పడితే మళ్ళీ చర్చికి పోయినరు. ఇది మొయ్యలేక బాధ రాదు. అది పోయే వాళ్ళు కరెక్ట్గా ఎట్టటోళ్ళు పోతారు చూడు. చేసయ్యా దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. వర్షం పడుతుంది, జారుతుందని భయం మీకున్నది, నాకుంది భయం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు జ్ఞానము మనుషులకు కొదువు ఉందండి? లే. నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్, జ్ఞానం అంటే నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ అంటారు. జనరల్ నాలెడ్జ్ అంటే ఈ లౌకిక సంబంధమైన జ్ఞానం. కొదువా ఈరోజు? పదులు ఎట్లా వందలు చేయాలో తెలుసు, వందల్ని ఎట్లా వేళ్ళు చేయాలో తెలుసు, వేళ్ళను ఎలా లక్షలు చేయాలో తెలుసు. జ్ఞానం తక్కువ. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, సెయింట్ థామస్ మౌంట్లో, దాని పేరు వద్దులే, మళ్ళీ యూట్యూబ్లో వస్తుంది. ప్రియులారా, మీరు గమనించండి, ఒక్క నెలకి 10వ తారీఖు, కరెక్ట్గా 10వ తారీఖు ఆమె చేతికి ఇంచుమించు 4 లక్షల రూపాయలు వస్తాయి. ఆమె చేతికి వడ్డీ మాత్రం ఎంతండి? వడ్డీ మాత్రం, అసలు కాదు. ఆమె ఇతరులకు ఇచ్చిన వడ్డీ మాత్రము 4 లక్షల రూపాయలు వస్తుంది. అంటే అందరి కలిపి. ఆమె ఎంత చదువుకున్నది అని అనుకుంటే అసలు ఏం చదువుకోలేమా? చూసావా? అసలు చదువుకున్న వాళ్ళు సంపాదించగలుగుతారండి ఒక నెలకు 4 లక్షలు అంటే? ఓ అమ్మో, 4 లక్షలా? 4 సంవత్సరాలు కష్టపోయినా నేను 4 లక్షలు చూడలేకపోతున్నాను నా మొహానికి. ఆమె కూర్చొని ఎతుకులాడుకుని చిచ్చిపోతారు. 4 లక్షలు. ఎంత చదువుకున్నది? ఏం డిగ్రీ చేసింది? ఏం లేదు. అంటే జ్ఞానాలు తక్కువ. అయితే ఈరోజు మానవుడికి ప్రభు అన్నాడు, నీకు జ్ఞానము కొదువైతే నన్ను అడుగు, నేను ఇస్తానన్నాడు. ఏ జ్ఞానం అని అంటే ఎట్లాంటి జ్ఞానం కాదు, పదులు వందలు చేసుకునే జ్ఞానం కాదు, లేకపోతే ఈ లోక సంబంధం, ఈ లోకంలో ఎట్లా బ్రతకాలో అట్లాంటి జ్ఞానం కాదు, లేకపోతే ఎవరిని ఎట్లా మోసం చేయాలో అలాంటి జ్ఞానం కాదు, ఈ జనరల్ నాలెడ్జ్ కాదు, కంప్యూటర్ ముందు కూర్చున్న జ్ఞానం కాదు, సెల్ ఫోన్ నొక్కే జ్ఞానం కాదు. అసలు నిజంగా చెప్పాలంటే మనము ఈ లోకంలో వెర్రి వాళ్ళమైనప్పుడు దేవుని ఎదుట జ్ఞానవంతులు అవుతాం. చెప్పండి. ఎందుకంటే నిజంగా లోక సంబంధమైన జ్ఞానం నాకు పెద్దగా లేదు. అంటే అర్థం ఏంటంటే పెద్దగా నాకు ఈ సెల్ ఫోన్ల గురించి, కంప్యూటర్, అసలు కంప్యూటర్ ఇప్పుడు కొట్టని తెలియదు నాకు. తెలుసండి మీకు? చాలామంది అంటారు ల్యాప్టాప్ కొనుక్కున్నాను, ఓ సిస్టమ్ కొనుక్కొని ఏం చేయాలి? నాకు అది కొట్టనే తెలియదు. అసలు నాకు ఏం తెలియదు. ఎక్కడ సౌండ్ వస్తూ ఉంది? నేనేనా పాడేది? అరే ఆపకూడదా? నా ప్రియులారా, పెద్దగా నన్ను గురించి చెప్పుకోవాలంటే పెద్దగా ఏ విషయాలు చెప్పలేరండి. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. కొంతమంది నన్ను అంటారు నీకేమన్నా మంచి జ్ఞానవంతుడు. నేను ఎప్పటికీ నన్ను గురించి ఎప్పుడు నేను గొప్పలు చెప్పుకునేది లేదు, నాకు పెద్దగా అది ఇష్టం. ఒకవేళ నా గురించి నేను చెప్పుకోవాలన్నా తక్కువ చేసే చెప్పుకుంటాను. దానికి మీరే సాక్షులు. అవునా కదండి? ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు హోటల్కి ఒక బ్రదర్ వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి, అన్న మీరు ఎవరు ఏమడిగినా ఇస్తారంటగా మీరు అని అన్నాడు. ఎవరు ఏమడినా ఇస్తానా? ఎవడు ఏం పెట్టిండో తెలియదు ఇడుకో అని అంటే. అప్పుడు అంతకుముందు ఒకసారి ఏమైందంటే, ఒంగోలులో ఒక బ్రదర్ ఉంటాడు. అతను వాచ్ అడిగాడు నా దగ్గర. మీ వాచ్ నాకు కావాలన్నా అంటే జ్ఞాపకార్థంగా మీకు గుర్తుగా ఉంచుకుంటే ఇచ్చేసి వచ్చిన ఎమ్మటే స్టేజ్ దగ్గర ఇచ్చి వచ్చా. ఇతను పోయి వాళ్ళకి చెప్పాడా లేకపోతే ఏందో నాకు తెలియదు. అతను వచ్చి అంటాడు, మీరు మొన్న ఆయనకు వాచ్ కూడా ఇచ్చినట్టు కదా అడిగిన వెంటనే అని అన్నాడు. ఈడేం అడుగుతారో తెలియలేదే ఇంతకీ. అది వేరే కొంతమంది ఊర కట్ట వేస్తుంటారు ఒక పుల్ల.
నీకేమన్నా, నీకు మంచి మనసు అన్నా అంటే నేనేం చేస్తా, బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి ఇంకా. సర్లే ఏం అడుగుతాడో అని చెప్పేసి అప్పుడే టెన్షన్ పడిపోయా. ఏం లేదన్నా, నేను మీ దగ్గర ఒకటి అడుగుతాను, మీరు ఇవ్వాలన్నా. రే, నా దగ్గర ఇవ్వగలిగితే నేను ఇస్తాను. సరే మొత్తం మీద ఏంటి అడుగురా అన్న. అడిగితే, మీరు డైరీలు రాస్తారు కదా, వాక్యాలు సిద్ధపడతారు కదా, దాంట్లో ఒక్క డైరీ నాకు కావాలన్నా అని అడిగాడు. ఇది వాస్తవానికి 12వ డైరీ. ఇది 12 సంవత్సరానికి ఒక డైరీ అయిపోద్ది నాకు. సరే అండి, ఇక్కడ కనపడుతుందా 12 అని? కనపట్లే? మీకు భూతద్దాలు పెట్టాలి. 12వ డైరీ ఇది. అంటే 12 ఏళ్ళు ఈ సేవలోకి వచ్చి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క డైరీ అయిపోతుంది. అదేమన్నా ఒక్క డైరీ నాకు ఇవ్వండి అన్నాను. ఎందుకని అడిగా. అతను ఏమన్నంటే, నేను కూడా ఈ మధ్య సేవ చేస్తున్నాను, చాలామంది వాక్యాలు వింటానన్నా, మీ వాక్యాలు కూడా అట్లా నేను వింటుంటాను యూట్యూబ్లో. కానీ మీ దగ్గర నేను చూసింది ఏంటంటే, వాక్యంలో ఒక కొత్త కోణాన్ని మీరు చూపిస్తారన్నా, అది నాకు ఎక్కువ నచ్చింది అన్నాడు. అంటే కొంచెం మేము ఎప్పుడు చదివే వాక్యం కొంచెం డిఫరెంట్గా తీసుకొస్తారు ఆ సబ్జెక్టులో. అది మీరు ఎట్లా రాస్తారో నాకు తెలియదు. ఆ డైరీ మాట నాకు ఇస్తే మీ ఆస్తే నాకు రాసి ఇచ్చినట్టు అన్నాను అన్నాడు. నేను చెప్పాను, అరే ఇది మోకాళ్ళ మీద ఉండి పొందుకున్నది. నువ్వు నా జొబ్బా అడిగినా కూడా, అట్లా చాలామందికి ఇచ్చా, జొబ్బాలు చాలామందికి ఇచ్చా. నువ్వు నా జొబ్బా అడిగినా కూడా ఇట్నే ఇప్పిచ్చేసి, ఇదిగో కింద షాపింగ్ మాల్ ఉంది, ఆడికెళ్ళి ఒక టీషర్టు సొక్కాయి తీసుకొని వేసుకొని పోతాను, కానీ ఇది దేవుని దగ్గర పొందుకున్నది, ఇది ఇవ్వకూడదని చెప్పాను. హల్లెలూయా. అతను అన్నాడు, అసలు ఆత్మీయంగా మీ జ్ఞానము నాకు కావాలన్నా అని అన్నాడు. ఇంకా నేనేమంటానంటే, 100%లో 10% దేవుని జ్ఞానం పొందుకున్నాను, ఇంకా 90% ఇంకా నేను పొందుకోవాలనుకుంటున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా దైవికమైన జ్ఞానం నేను దేవుని దగ్గర సంపాదించుకోవాలి, నేను ప్రయాసపడుతూ ఉన్నా. పెద్ద ఇంగ్లీష్ జ్ఞానం నాకు లేదు అక్కడ. ఉండుంటే అసలు నెలకొకసారి ఫారిన్ పోయి వచ్చేవాడిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజం, సీరియస్గా చెప్తున్నా, ఇట్స్ నాట్ జోక్, ఐఎమ్ టాకింగ్ సీరియస్లీ. నేను నిజం చెప్తున్నా. బయట దేశం నుంచి ఫోన్ చేస్తుంటే మీరు రావాలని నేనంటే, నేను తెలుగులో చెప్తాను, ఇంగ్లీషే చెప్పాలంటారు, నాకేడొచ్చు. సరే ట్రాన్స్లేషన్ తీసుకుని రమ్మన్నారు. మీరు తెలుగులో చెప్తే ఒకరు ఇంగ్లీష్లో చెప్పేదారు, ట్రాన్స్లేషన్ తీసుకురమ్మని నేను కూడా మాట్లాడాను 2 సార్లు. మాట్లాడితే ఆయన ఏమన్నంటే, నేను కూడా వస్తానులే అన్నాడు. వస్తాను అన్నాడు, నా ఖర్చు అంతా నువ్వు పెట్టుకున్నాడు. మళ్ళీ ఫారిన్ పోయారంటే అటు తిరిగి 60,000 70,000 అవుతుంది. వాళ్ళు నాకు ఇచ్చే కానుక మొత్తం వీడికి పెట్టాలి నేను. ఇంకా అర్థమైందా? ఎందుకులే, కోతికి గంగా కొబ్బరికాయ ఇచ్చినట్టు మనకి ఎందుకులే, రాని దాని గురించి ఎందుకులే, మనకి ఈ భారతదేశం సరిపోద్దని ఇక్కడ ఉండిపోయినా. స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే మన యొక్క జ్ఞానము ఈ లౌకిక సంబంధమైన జ్ఞానంగా కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానముగా ఉండాలి. అది దైవికమైన జ్ఞానముగా ఉండాలి. మీలో ఈ దైవికమైన జ్ఞానము ఏం చేస్తుందో తెలుసండి? చదవండి పరిశుద్ధ గ్రంథములో 4వ అధ్యాయము 6వ వాక్యము, సామెతల గ్రంథం. చలి కదా, కొంచెం అట్నే ఉంటుంది, తడబడుతుంది. చదువు. జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. చాలు, తలపైకి ఎత్తాడు. జ్ఞానము విడువకున్న ఎడల అది నిన్ను, నేను ఒక మాట చెప్పనా, నీవు జ్ఞానమును విడువకుండా ఎడల నీ కుటుంబంలో సమాధానమును కాపాడుకోగలుగుతావు. ఏం కావాలండి? జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని, మూఢరాలు ఏం చేస్తుందండి?
4 గుంజలు బట్టి లాగి ఇసిరి పొలిమేరు బయట ఇసిరేసి వస్తుంది. ఎవరు? జ్ఞానము లేనిది. కానీ జ్ఞానము కలిగిన స్త్రీ తన భర్తను రక్షణలోకి నడిపించుకుంటుంది, తన పిల్లల రక్షణలోకి నడిపించుకుంటుంది, విరిగిపోతున్న కుటుంబాన్ని కట్టుకోగలుగుతుంది, ఆధ్యాత్మికమైన జీవితంలోనికి ముందుకు పరిగెత్తగలుగుతుంది. జ్ఞానము కలిగిన స్త్రీ. ఏ జ్ఞానము? ఏ జ్ఞానం అండి? లోక సంబంధమైన జ్ఞానం కాదు, దైవికమైన జ్ఞానం, పరలోకము నుండి దిగివచ్చు జ్ఞానం. ఆ పరలోకముల నుండి దిగివచ్చుచున్న జ్ఞానమును కాపాడుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. అంటే తన కుటుంబంలో సమాధానమును కాపాడుకుంటాడు, కుటుంబంలో నెమ్మదిని కాపాడుకుంటాడు, కుటుంబములలో సంతోషమును కాపాడుకుంటాడు. ఈరోజు చాలామంది జీవితములలో జ్ఞానము లేకుండా నోరు జారి కుటుంబాలు పతనాలు అయిపోతున్నాయి. జ్ఞానము లేకుండా మాట్లాడి, జ్ఞానము లేకుండా చేయకూడని విషయాలు చేసి ఇతరుల కుటుంబాలు చీలికలైపోతున్నాయి. కారణం ఏంటంటే వారికి దైవికమైన జ్ఞానము లేదు. అందుకే ప్రభు అన్నాడు, నీ కుటుంబము నువ్వు కాపాడుకోవాలంటే నేనిచ్చే జ్ఞానం నీకు కావాలి. ఒకవేళ ఇంతవరకు పొందుకోలేదా? నీలో జ్ఞానము కొదువుగా ఉందా? నీకు ఆ జ్ఞానం అవసరమైందా? నన్ను అడుగు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నీకు జ్ఞానం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. రెండవ మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 33వ వాక్యం, క్షమించండి 36వ వాక్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30. ఏం అవసరమై ఉన్నది? ఈ ఫ్యాన్ కాస్త ఆపరాదు, ఇది చలిపడుతుంది. నిజం. ఇప్పుడు కరెక్ట్గా ఆపుతుంది కిరణ్. అది చూడండి అందరూ. ముప్పై ఏళ్ళైనా తెలియదు కదా స్విచ్లు ఏ అని. ఓకే రైట్, ఇప్పుడు చదువు. హెబ్రీ పత్రిక 10:36. అది లూజ్గా ఉంది, కరెక్ట్గా పెట్టు. మీకు ఏం అవసరమై ఉన్నది? ఏం అవసరమై ఉన్నది? ఓరిమి అంటే ఏంటి? తమిళ్లో చదువు ఆ మాట. కరెక్ట్గా చదువు ఆ మాట. తమిళ్లో మళ్ళీ ఇంకొకరు చదవన్నమ్మా మాట. ఆ తమిళ బైబిల్ ఎట్టే నేను చదువుకుంటాను. நீங்கள் தேவனுடைய சித்தத்தின்படி செய்து வாக்குத்தத்தம் பண்ணப்பட்டதை பெரும்படியும் பொறுமை உங்களுக்கு வேண்டியதாயிருக்கிறது. సపర్లు కొట్టండి నా కోసం. వాళ్ళు తమిళ చదువుకున్న వాళ్ళు పుణ్యాత్ములు, నేను తెలుగు చదువుకున్నాను. నేను చెప్తే అసలు నాలెడ్జ్లో తక్కువ ఎవరంటే ఆ లిస్టు పెడితే చివరిలో నేనే ఉంటా. కానీ దైవ జ్ఞానంలో మాత్రం మొదట్లోనే ఉంటా. హల్లెలూయా. உங்களுக்கு பொறுமை வேண்டியதா இருக்கிறது. మీకు ఓరమి అవసరమై ఉన్నది. హలో, ఈ మాసంలో మనందరికీ ఏం కావాలి? ఈ మాసంలో మనందరికీ ఏం అవసరమైంది చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకని?
ఎందుకని అవసరమై ఉంది? ఈ మాసమే ఎందుకు ఓర్పు మీకు అవసరము అని అన్నాడు. ఎందుకు? అసలు ఓర్పు బాగొట్టుకునేది ఇప్పుడే, ఈ నెలలో. కొంతమంది ఓర్పుగా ఉన్నట్టుగా ఉంటారు, ఓర్పు. నేను చాలా ఓర్పుతో ఉన్నాను, నేను పోతే పోయి చూస్తా ఉంటే ఎవరు మాట్లాడతారు, అందుకని అన్నీ అడిగేసినాను. ఓర్పు ఉన్నానంటే ఇవన్నీ అడిగితివి. కొంతమంది ఏంటంటే అన్ని స్టాక్ పెట్టుకుంటారు, బలుగుండు గాలి ఊదే కొంది అన్ని స్టాక్ అవుతాయి. అది ఎప్పుడు పగులుద్దో తెలియదు, అట్టుంటారు కొంతమంది. ఓర్పు ఉన్నట్టుగా అన్ని చేయి నేనేమనలే. ఒకసారి కోపం వచ్చేసి ఇంక అబ్బా వాళ్ళు కానీ నోరు తెరిచారు అనుకో, ఇంకా బంగాళాఖాతం. అబ్బా ఇంక ఏం ఫైర్ అయిపోతారండి. ఏందన్నా అంత ఓర్పు, ఎన్ని రోజులు ఓర్పు ఉండేదే? ఓర్పు పోగొట్టుకొని ఈ దినాల చాలామంది జీవితాలు నెమ్మది లేకుండా మారిపోతాయి. ఈ మాసంలో ప్రభు అంటున్నాడు, నీకు ఓర్పు అవసరమైతే నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. మనం ఓర్పు తెచ్చుకోవాలంటే ఎవరి దగ్గర తెచ్చుకోవాలంటే ప్రభు దగ్గర మాత్రమే తెచ్చుకోవాలి. చదవండి లూకా సువార్త 21:19. లూకా సువార్త 21:19. మీరు ఓర్పు చేత, ఓర్పు మీ ప్రాణములను తక్కించును. ఓర్పు మీ కుటుంబంలో సమాధానమును తక్కించును. ఓర్పు మీ కుటుంబంలో సంతోషమును దక్కించును. ఇప్పుడు ఓర్పు కానీ కోల్పోయామనుకోండి, ఏం జరుగుతుందండి? సమాధానము కోల్పోతాం. ఓర్పు కోల్పోతే నెమ్మది కోల్పోతాం. ఓర్పు కోల్పోతే సంతోషాన్ని కోల్పోతాం. ఈ దినం ప్రభు నీతో చెప్తున్న మాట, నీవు ఓర్పును దేవుని దగ్గర పొందుకోవాలి. నీ అవసరత ఈ మాసం ఏమయ్యిందంటే ఓర్పు. యేసుప్రభు దగ్గర నేర్చుకోవాలి ఓర్పు అంటే. ఎందుకంటే యేసుప్రభుని ఎట్ట కోపం తెప్పియాలో, ఏం మాట్లాడితే యేసుప్రభు కోపపడతాడో అన్నీ ట్రై చేశారు, కానీ ప్రభు ఓర్పును మాత్రం విడిచిపెట్టల. నాకు కూడా ఏమన్నా పడతాను, కానీ నువ్వు ఒక పాస్టర్ అయ్యుండి అని అన్నారంటే అసలు నాకు కోపం వచ్చేస్తుంది. ఇది నాకు నచ్చదా మాట. మనం పెద్దగా అడిగేది కూడా ఆ మధ్య చెప్పే కదండి, ఒక ఆమెని ఏందక్క ప్రార్థనకు రాలేదన్న, అబ్బా మోసుకొని పోతాను బింది తీసుకుని దెమ్మిని వేసేసి నీతో పోరాటం అవుతుంది, కొలాయి కాడికి కూడా పోలేకపోతాను నేను అని అంటాను. నేనేమన్నానక్క, అందరికి అడిగి పోయి చెప్పిందంట. ఏంటంటే ఏంది ఎక్కడంటే అట్ట మాట్లాడతాడు ఏంది ఆయన. నేనేం మాట్లాడినాను? ఏం మాట్లాడినండి నేను? ఏమో తప్పుగా ఏమైనా మాట్లాడినా? అందరికాడ చెప్పొద్దంట, ఎక్కడ ఎట్ట మాట్లాడు తెలియదు, ఎక్కడ చూసినా ఏమన్నా మాట్లాడతారు. నేను ఏం జరిగినాను? నేను ఓ పాస్టర్ ఉండి అట్లా మాట్లాడొచ్చా? ఊరు ఏమన్నాను నేను? యేసు ప్రభుకు కూడా నువ్వు ప్రవక్తవన్నీ అని చెప్పి తలకాయ కంటికి గుడ్డ కట్టి తల మీద పెట్టిమని కొట్టి, ఇప్పుడు చెప్పు ఎవరో నిన్ను కొట్టింది ప్రవక్తగా చెప్పు అని అన్నారు. కానీ అయినా యేసు ప్రభు ఓర్పు ఉన్నాడు. శిలువలో వేలాడుతుంటే, నీవు నిజంగా దేవుడు అయితే, దేవుడు కుమారుడు అయితే దిగిరా అని అన్నాడు. ఎట్టెట్ట ప్రభుకు కోపం రేపాలో అట్టట్ట దేవునికి కోపం రేపారు. కానీ అయినా దేవుడు ఓర్పును విడవలేదు. నా ప్రియులారా, ఈ మాసము నీ ప్రతి అవసరతలు ప్రభు తీరుస్తాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎప్పుడు తీర్చేదే. అయితే ఆత్మీయంగా ఒక 3 అవసరతలు ఈ దినం నీతో ప్రభు చెప్పాడు. నీకు కావాల్సిన ఒక 3 అవసరతలు. నెంబర్ 1, నీ పాపములు కడుగుట ఎవరు? అందుకే ప్రభు ఈ భూలోకంలోనికి వచ్చి నీ అవసరత తీర్చి నీ పాపం తన రక్తము చేత కడిగాడు. నెంబర్ 2, నీకు జ్ఞానము కావాలి, ఆ జ్ఞానమును అనుగ్రహించిన. నెంబర్ 3, నీకు ఓర్పు కావాలి,
ఆ ఓర్పును అనుగ్రహించినాడు. ఈ 3 విషయాలు దేవుని మహిమైశ్వర్యములో ఈ మాసము తీర్చబడునుగాక. ఆమేన్.